ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ దినం మరి మన శ్రమకాల ధ్యానంలో 30వ దినానికి చేరి ఉన్నాము. ఈ దిన అంశము ఆత్మవంచన. అందుకు గాను మరి దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-10 వచనాలు. ఒకవేళ ఈ స్క్రీన్ ఏమన్నా షేరింగ్ అవ్వకపోతే మీలో ఎవరైనా నాకు మెసేజ్ చేయండి. ఇక్కడ మాట్లాడి కంటే అందరినీ మ్యూట్ చేశాను కాబట్టి నాకు మెసేజ్ చేయండి మొబైల్కి, అప్పుడు నేను కరెక్ట్ చేస్తాను. ప్లీజ్ గమనించండి ఈ విషయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనములు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను రాణువ వారును అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్రరాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా అని ఇక్కడ ఉన్నది. రాజమణి గారు మీ మైక్ క్లోజ్ చేసుకోవాలా? ఇక్కడ ఈ వాక్య భాగం మనం గమనించి చూసినట్లయితే, అప్పుడు వారు యెరూషలేములో ఉన్న దేవుని మందిరము నుండి తీసివేయబడిన బంగారు పాత్రలను తెచ్చి రాజును అతని అధిపతులను అతని భార్యలను అతని ఉపపత్నులను వాటిలో త్రాగిరి. అంటే మరి దేవుని సన్నిధిలో నుంచి తీసుకొని వచ్చిన ఆ ఉపకరణములు, దేవుని సన్నిధిలో ఉంచే ఆ ఉపకరణములను వీరు తీసుకొని వచ్చి ఇక్కడ మరి వీరు వాటిలో ద్రాక్షరసం పోసుకొని మరి పార్టీ చేసుకుంటున్నారు. అలా త్రాగుట పాపమే కాక యెరూషలేములోని దేవుని మందిరము నుండి ప్రతిష్ఠించబడిన పాత్రలను అటువంటి తాగుబోతుల గొడవలో ఉపయోగించటం హద్దులు మీరినది. అనగా వీరు మరి ఆ ఉపకరణాలన్నీ తీసుకొని వచ్చి మిస్యూజ్ చేసినట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆ దేవుని మందిరంలో ఉండే మరి ఉపకరణములను దేన్ని కూడా మనము మిస్యూజ్ చేయకూడదు. ఒక్కొక్కసారి మరి దేవుని సన్నిధిలో ఉండే సామాగ్రిని మనము మిస్యూజ్ చేసి ఇంట్లోకి వాడితే దేవుని యొక్క మరి కోపాగ్నికి మనం లోనవుతాము, దేవుని ఉగ్రతకు లోనవుతాము. అంతేకాకుండా వీరు కేవలం అందులో ద్రాక్షారసం మాత్రమే తాగారు. అయితే ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చిన కానుకలను తమకే వచ్చినట్టుగా భావించి అనేక మంది మరి దైవజనులు, కాపర్లు ఆ యొక్క ధనాన్ని వారికి సొంత ప్రయోజనముల కొరకు వాడుకొనడం కూడా దీనితో సమానమైనదే. అబ్బే మేము ఆ సువర్ణోపకరణంలో మేమేమీ తాగట్లేదు, వీఆర్ వెరీ గుడ్ అని అనుకుంటామేమో. ఇక్కడ ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎలా అంటే మరి ఆ పాత్రల్లోనే వారు ద్రాక్షారసం తాగితే అది హద్దులు మీరినట్టుగా ఇక్కడ దేవునికి కోపం వచ్చింది. మరి అటువంటిది దేవునికి చెందవలసిన కానుకలను మరి మన సొంతగా మనకిచ్చినట్టుగా ఎవరైనా మరి వాటిని వాడుకున్నట్లయితే దానికి ఇంకా డేంజరస్ పరిస్థితి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెప్పించుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను
చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని, ఇది చేయటం ఒకటైతే ఆ విధంగా త్రాగుచు ఏమి వినని విగ్రహాలు, అవి చూడవు, ఏం చెప్తున్నావో అవి గ్రహించవు, అటువంటి విగ్రహాల్ని దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇక్కడ వీళ్ళు రెండు మిస్టేక్స్ చేశారు. ఒకటి, దేవుని ఆవరణంలో నుంచి తెచ్చిన ఆ సువర్ణోపకరణముల్లో ఆ గిన్నెల్లో ద్రాక్షరసము వారు ఒక పార్టీగా చేసుకుని తాగుచున్నారు. రెండవది, మరి అన్య దేవతల్ని పూజిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరచడం మానేసి. కాబట్టి రెండు, దేవుణ్ణి ఘనపరచుకోకుండా వేరే దేవతల్ని స్తుతిస్తున్నారు. అయితే మనకి ప్రాణము, సకల మార్గములు ఇవన్నీ కూడా దేవుని వశంలో ఉన్నవి. అది మర్చిపోయి అన్య దేవతలను వారు స్తుతిస్తున్నారు. దీని నుంచి మనం అర్థం చేసుకుంటే చక్కగా, వారు కేవలము దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెననే వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు అని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే మనం ఇది 21st సెంచరీలో ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఇవి అన్వయించుకుంటే చాలామంది దేవుని సన్నిధిలో, అనగా ఎక్కడైతే దేవుని బలిపీఠం ఉంటుందో, ఎక్కడైతే దేవునికి ఆరాధన చేస్తున్నామో ఆ సన్నిధిలో ఆలయం అయిపోయిన తర్వాత, అనగా ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడే కూర్చుని భోజనాలు చేయటం, లేదా ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, మరి ఈ రోజున భారతీయ భారతీయ లలిత కళలన్నీ ఓటంకించి నాట్యముతోనూ, గానముతోనూ, వాచికాభినయంతోనూ దేవుణ్ణి స్తుతించటానికి అనేక మంది ఆ విధంగా ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నారు. మంచిదే, దాన్ని ఎవరు కాదనట్టు లేదు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చు. తంబుర సితారనాదముతో, తంతి వాద్యములతో మరి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ చేయవచ్చు. కానీ ఆ నాట్యానికి కొన్ని షరతులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మన ఇష్టం వచ్చినట్టు గెంతటం కాదు నాట్యం చేయమంటే. జాగ్రత్తగా, మరి మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఎవరి చెయ్యి అయినా కాలు అయినా కొంచెమన్నా కదులుతుంది. ఆ విధంగా ఆ పాటకు తగ్గట్టుగా మనము మరి అభినయం చేస్తూ, లేదా అందులో మనము లీలమైపోయి మన చెయ్యిని కానీ కాళ్ళని కానీ ఊపితే సరిపోద్ది. కానీ రియల్గా బయట ఎక్కడో బ్రేక్ డ్యాన్స్ నేర్చుకుని ఆ బ్రేక్ డ్యాన్స్ చర్చిల్లో ప్రదర్శించటం అది హద్దు మీరినట్లు అవుతుంది. అంతేకాకుండా ఆలయంలో ఎప్పుడైనా సరే కొంతమంది స్త్రీలు కానీ లేదా యూత్ వారు కానీ ఇలాగ నాట్యం చేసేటప్పుడు కొంతమంది సంఘ పెద్దలు దాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. అది మరి ఒక ఛాందసత్వంతో వారు, లేదా కన్జర్వేటివ్ మైండ్ తోటి అబ్జెక్షన్ చేయటం ఒకవేళ అయినప్పటికీ, దేవుని సన్నిధి అని మనం ఒక సన్నిధి ప్రత్యేకించినప్పుడు ఆ ప్రాంతంలో మరి అటువంటి డాన్సులు చేయటం అంత సబబు కాదని నా అభిప్రాయం. అటువంటి సమయంలో మరి ఈ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు, లేదా క్రిస్మస్ ఈ ఇవన్నీ చేసుకునేటప్పుడు దేవుని ఆలయము కాని, అనగా ఆల్టర్ ప్రెమిసెస్ కాని వేరే ప్రదేశంలో మరి ఇటువంటి నాట్యాలు, నాటకాలు, స్కిట్లు ఇవి వేసి మరి అందరికీ మీకున్న లలిత కళలతో సువార్త ప్రకటించవచ్చు. క్రీస్తు యొక్క జన్మని వారికి మీకున్న లలిత కళలతో
చెప్పవచ్చు, చూపించవచ్చు. అయితే మరి అంతేగాని ఎక్కడైతే మనము దేవుని ఆరాధిస్తున్నామో, ఎక్కడైతే పరిశుద్ధ సంస్కారాన్ని తీసుకుంటున్నామో, అక్కడ ఈ డాన్సులు చేయటం కానీ, లేదంటే భోజనాలు చేయటం కానీ, వారు మరి దైవజనులు అయినప్పటికీ, దైవజనులైనా భోజనం ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి కానీ, దైవజనుడని దేవుని సన్నిధి ముందు భోజనం చేయటం తగదు. కాబట్టి ఈ దిన ఈ దానియేలు గ్రంథం నుంచి మనకి చెప్పబడుతుంది ఏంటంటే, మనము హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించినట్లయితే దేవుడు ఏం చేశాడు ఇక్కడ చూడండి. పవిత్రమైన వాటిని ఆ అలా పరిచినందుకు ప్రతీకారము తీర్చుకొనుటకు ముందు తన వాక్య నెరవేర్పును తీసుకొని వచ్చుటకు ఆయన సమయం కోసము ఎదురు చూస్తూ ఉండెను. ఇప్పుడు ఆ సమయము వచ్చినది కాబట్టి ఆయన గోడ మీద వ్రాయిట ప్రారంభించెను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా, అది రాజే కాదు, అక్కడ అనేక వేల మంది ఆ హస్తాన్ని చూచారు, వారి రాయటం. ఆ తదుపరి మరి దాని యొక్క అర్థం తెలియక అనేక మందిని రాజు కన్సల్ట్ చేసినప్పటికీ ఎవరో చెప్పలేనప్పుడు దానియేలు దాని యొక్క అర్థం చెప్పడం ఇవన్నీ మనకి తెలిసిందే. అయితే ఈ దినం మన వాక్య భాగం ఏంటంటే, వీరు దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణములు తీసుకొని వచ్చి అందులో ద్రాక్షరసం పోసుకొని మరి ప్రతిష్ఠించబడిన ఆ ఆ పరికరాలని వారు అపవిత్రపరిచి అక్కడ పార్టీ చేసుకున్నందుకు దేవుని యొక్క ప్రతీకారం వారి మీదకి వచ్చింది. ఆ ప్లేస్ కానీ ఆ ఉపకరణములు కానీ మనము పరిశుద్ధంగా ఉంచాలి. మీరు మరి క్యాథలిక్స్ ఇళ్లలో ఎవరి ఇంటికన్నా వెళ్ళి చూస్తే ప్రతి రోమన్ క్యాథలిక్ కుటుంబంలో వారికి ఒక ప్రదేశం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆల్టర్ అంటారు. రోజు వారు ఉదయమే లేచి ఆ ఆల్టర్ దగ్గరికి వెళ్ళి జపమాలు తీసుకొని మరి ఆ అక్కడ వారు ప్రార్థన చేసుకొని క్యాండిల్స్ వెలిగించడం ఇవన్నీ చేస్తుంటారు. నీ గృహములో అది ఒక ప్రత్యేకించబడిన ప్రదేశము. అక్కడ చాలా పరిశుద్ధంగా వారు మరి దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. మిగిలిన గృహంలో అది వేరే సంగతి, మనకి కాదు. కానీ దేవుని కొరకు ఏర్పరచబడిన ఆ ప్రదేశంను మాత్రము పరిశుద్ధంగా ఉంచటానికి వారు ఎప్పుడు పాటుపడుతుంటారు. మరి నీవు నేను మండల కాలంలో ఉండి మన దేహమే దేవుని ఆలయం అయితే మరి మన మన ఉపకరణాలు కానీ దేవుని కొరకు ఉపయోగించి కానీ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. నేను కువైట్లో ఉన్నప్పుడు నాకు ఒకసారి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు నేను ఫర్వానియా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక ముల్లా వచ్చారు. వచ్చి హౌ ఆర్ యూ అని అన్ని చక్కగా చాలా ప్రేమతో చక్కగా మాట్లాడి అప్పుడు అతను ట్రై చేశాడు ఏదో ఒక రకంగా నన్ను ఇంట్రడ్యూస్ చేయటానికి. అయితే నేను స్టాంచ్గా చెప్పినప్పుడు అతను మామూలుగా ఓకే అనేసి వెళ్ళిపోతూ అతను ఒక్కసారి ఆ గదిలో ఖురాన్ ఎక్కడ ఉంచబడిందో చూశాడు. ఇక్కడ హాస్పిటల్స్లో కానీ హోటల్స్లో కానీ ఒక ప్రదేశంలో ఖురాన్ ఉంచుతారు. ఏ డైరెక్షన్లో దేవునికి ప్రార్థన చేయాలో వారు ఆ డైరెక్షన్ కూడా వేస్తుంటారు. ఆ రోజున ఆ ఖురాన్ మీద మరి ఏయో సమ్ ఐటమ్స్ పెట్టడం జరిగింది. అతను వెంటనే నాకు మరి చెప్పాడు ఖురాన్ మీద ఏ విధమైన ఐటమ్స్ పెట్టకూడదు అనేసి. మన వాళ్ళల్లో కూడా చాలా మందికి కొన్ని సిల్లీ డౌట్స్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో కూడా మరి లైకుల కోసం కొంతమంది వాటి మీద ప్రసంగిస్తూ ఉంటారు.
ఏమంటే బైబిల్ మీద మొబైల్ పెట్టొచ్చా? ఇది ఒక క్వశ్చన్. అది మరి బైబిల్ మనకి పవిత్ర గ్రంథము, దాన్ని పవిత్రంగా చూసుకోవాలి. మొబైల్ పెట్టొచ్చో లేదో అది మీకే దేవుడు వదిలేశాడు, మీ హృదయాన్ని బట్టి. కాబట్టి మరి ఆ విధంగా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది మరి దానియేలు గ్రంథం నుంచి మనము తెలుసుకోవాల్సిన విశేషాలు. నా వాయిస్ కానీ వినపడకపోతే మీరు నాకు జస్ట్ మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పవర్ కట్ అయింది. ఆ, అందుమూలన నేను మిమ్మల్ని అడుగుచున్నాను. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మరి మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 10 వచనముల వరకు ఆ, ఈ దినమునకై ఏర్పాటు చేయబడి ఉన్నది. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. ఇందాకే మనం దానియేలు గ్రంథంలో ఈ విషయాలన్నీ చవి చూసాము, విన్నాము. ఇక్కడ మరి చూసినట్లయితే ఈవెన్ ఆ యోధ ఇస్కరియోతు వేసిన ఆ యొక్క ఆ డబ్బులు అక్కడ ఇసిరి వేసిపోతే దేవాలయంలో, వాటిని కేవలం ఈవెన్ ఆ నాణెముల్ని, ఆ వెండి నాణేల్ని కానుకల పెట్లో కూడా వేయ తగదని వారు చెప్పుకొనిరి. అంటే ఆ ధనము పరిశుద్ధమైన ధనము కాదు, పాపపు సొమ్ము. చాలా మంది డబ్బులు ఎక్కువైపోతే మరి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆ హుండీలో వేసేయటం మనకందరికీ తెలుసు. వారి జ్ఞానం అంతే ఉంది. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా నాకు క్యాష్ డిపాజిట్ చేయమని ఎక్కడ ఎవరిని అడగట్లేదు. నా పేరిట మీరు ఎవరికన్నా ఇస్తే అది నాకు ఇచ్చినట్టే అని చెప్పిన ఆ కాన్సెప్ట్ని మరి మిగిలిన మతస్థులు అంగీకరించక అక్కడిస్తేనే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే మనకి ఆ విధమైన కాన్సెప్ట్ లేదు కాబట్టి మనము దేవుని పేరిట ఎవరికి గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. పరదేశులను పాతిపెట్టుటకు అంటే ఎక్స్పెట్స్ కొరకు పొలం కొన్నారు. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ముందుగా దానియేలు ద్వారా మనకు కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. మరి యిర్మీయా ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు ద్వారా, అదేవిధంగా జకరియా ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేయబడినాయి. ఈ దినమున మరి ఈ వాక్య భాగానికి సంబంధించిన మన టైటిల్ ఏంటంటే, యూద ఉరి వేసుకొనెను. చాలామంది మరి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండి జీవితం మీద ఆశలు వదిలేసినప్పుడు
లేదా వారికి సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం చేసుకుంటానికి చివరికి వారు ప్రాణాన్ని వారే తీసుకుంటాం, ఊరి వేసుకుంటాం అనేది పరిపాటి అయిపోయింది. ఇది వీక్ సైకాలజీ ఉన్న వాళ్ళు చేసేది. అనగా జీవితాన్ని మనం ఎదుర్కోవాలి కానీ దానికి భయపడకూడదు. అయితే కొంతమంది నా వల్ల ఏమీ కాదు, నేను తప్పు చేశాను అని మరి వారు గిల్టీ కాన్షియస్ ఫీల్ అయ్యి చాలామంది ఇటువంటి పని చేస్తూ ఉంటారు. ఈ దినం మనం చూస్తే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో, కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. కొద్ది దినముల క్రిందట మనము దీనికి సంబంధించిన వీడియో క్లిప్ చూసాం. పేతురు మరి 3 సార్లు బొంకిన తర్వాత కోడి కూయగానే అతనికి మరి జ్ఞానోదయం అయ్యి ఆ తప్పుడు కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ఎంతో వేదన పడుచు యేసు ప్రభుని చూచి వెళ్ళినప్పుడు అతడు అది గుర్తుకు తెచ్చుకొని ఎంతో వేదన పడి సంతాపపడి ఏడ్చాడు. సరే, మరి పేతురు మాదిరిగా యోధ తన స్పృహలోకి తీసుకురాబడిను. అయినప్పటికీ నీ పేతురు వలె కాకుండా యూద దేవుని యందు పశ్చాత్తాపడలేదు. మన పశ్చాత్తాపం ఎప్పుడు కూడా దేవుని యందు పశ్చాత్తాపడాలి, మనిషికి మాత్రమే కాదు. అతడు అపోస్తుల బృందమునకు తిరిగి వెళ్ళలేదు లేదా క్షమాపణ కోరలేదు. ప్రతి మానవునికి ఉన్న అన్ని లక్షణాల్లో కన్నా అత్యుత్తమమైన లక్షణం ఏంటంటే పశ్చాత్తాప గుణం. పశ్చాత్తాపడితే ఏ విధమైన సమస్య ఉండదు. అన్ని సమస్యలకి పరిష్కారము పశ్చాత్తాపం. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అనే ఒక్క సెంటెన్స్ తోటి యుద్ధాలు ఆగిపోతాయి. ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు. నువ్వెంత నేనెంత అనే ఈగోయిజంకి పోతున్నప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నవి అందుమూలాన. కాబట్టి తగ్గింపు మనసు మనకు ఉండవలేను. ఇక్కడ పేతురు తప్పు చేశాడు, కానీ తను తప్పు చేయగానే మామూలు పరిస్థితుల్లోకి వచ్చి స్పృహలోకి వెంటనే దేవుని సన్నిధిలో దేవుని యందు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు దానిని క్షమించి పేతురు ద్వారా మరి ఈ ఆది క్రైస్తవ సంఘాన్నంతటిని నిర్మించాడు. ఒక్కరోజు పేతురు మాట్లాడినప్పుడు 3,000 మంది బాప్తిస్మం సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నారు. ఇక్కడ యూదా దేవునిని అప్పగించడం, ముద్దిచ్చి అప్పగించడం మన గత కొద్ది దినముల్లో వీడియోల్లో చూసాము. అయితే ఆ విధంగా చేసి అయ్యో నేను మరి ఒక నిరపరాధిని అప్పగించేశానే, ఇలా రాంగ్ చేశానే అని ఒక గిల్టీ కాన్షియస్ ఫీల్ అయ్యి ఇక మరి అతను పశ్చాత్తాపడడానికి బదులు అతను ఏం చేశాడంటే పోయి ఉరి పెట్టుకున్నాడు. అతడు నీచముగా ఉండెను మరియు తనను తానే విడిచిపెట్టుకొనెను. అంటే తన మీద తనకే అసహ్యం ఏర్పడింది. ఎందుకంటే అతడు సాతాను యొక్క నిస్సహాయ బాధితుడయ్యెను. అతనిని దేవుని వైపు తిరక్కోకుండా ఉంచెను. సాతాను ఒక్కోసారి ఎలాగేస్తాడంటే ఉరులు, ఉచ్చులు, ఉరులు అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పందిరేసినప్పుడు ఏనుగు మూడని వేసేవారు. అలాగా సాతాను ఏనుగు మూడులు లాంటివి చాలా వేసి లేయర్ బై లేయర్ వేస్తాడు. అలా వేస్తే ఇంకా అందులోంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఆ విధంగా సాతాను యొక్క నిస్సహాయ బాధితుడయ్యను. అతనిని దేవుని వైపు తిరక్కోకుండా సాతాను ఉంచాడు. అందుచేత తనంతట తానే అన్ని డిసైడ్ చేసేసుకుని నేను చేసింది రాంగు, సో నేను బ్రతకూడదు, నేను ఇలా అయిపోవాలి, ఏదో చేసేయాలి, అది ఇదని సెల్ఫ్ డెసిషన్స్ తీసేసుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవా నేను నీకు విరోధంగా
పాపం చేశాను, నా తప్పుని క్షమించు అని అడిగి పాప క్షమాపణ పొందకోకుండా మరి తనంతట తాను తన శరీరం మీద మరి యాక్షన్ తీసుకున్నాడు. దీనికి ఎవరు గైడ్ లైన్స్ ఇస్తారంటే సాతాను. అటువంటి గైడ్ లైన్స్ తీసుకునే వారే ఈ విధంగా మరి వారిని వారు హతమార్చుకుంటారు. వారు ఉరిపెట్టుకుంటూ ఉంటారు. సాతాను యొక్క నిస్సహాయ బాధితులు. అంచేత మనం ఈ దినము మరి మరియు తన ఏకైక నిజమైన ఉత్తమ స్నేహితుని విక్రయించుటలో మరియు ద్రోహం చేయుటలో అతని పిరికి పని కారణంగా తనను తాను నాశనం చేసుకున్నటకు తలంచాను. నేనేంటి, ఆయనతో కూడా 3.5 సంవత్సరాలు తిరిగానే, అనేకమైన కార్యాలు చేశాను, మరి డబ్బు సంచి నా దగ్గర ఉన్నది, ఇన్ని ఉండి నేనేంటి ఇలాంటి ఎదవ పని చేశాను, పిరికి పని చేశాను, ఆయనకి ఇంత ద్రోహం చేశానేంటి, నమ్మక స్నేహ నమ్మి ఆయన నా ఉన్నత స్నేహితుని నేను అమ్మేశాను అని ఒక గిల్టీ కాన్షియస్ తోటి తనను తాను నాశనం చేసుకుంటానికి తలంచాడు. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు కూడా పాపము యొక్క పర్యవసానంగా తీవ్ర పశ్చాత్తాపం చెందటం కంటే దాని గురించి తీవ్ర విచారము వ్యక్తం చేయట. అయ్యో నేను ఈ తప్పు చేశాను అనే ఒక రకమైన విచారాన్ని వ్యక్తం చేయటమే పశ్చాత్తాపం. ఎందుకంటే ఈ లోకంలో అందరూ కూడా తప్పులు చేస్తుంటారు. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరితోటి తేడా వస్తుంది, తప్పు చేస్తారు. అయ్యో నేను తప్పు చేశానే అని రికరెక్ట్ చేసుకుని విచారము వ్యక్తం చేయటమే పశ్చాత్తాపం. ఇది దేవుని పట్ల నిజమైన పశ్చాత్తాపం కోసం ఎప్పుడు మరి ఉపయోగించబడదు. ఒక్కోసారి ఎందుకంటే మనం ఏంటంటే సెల్ఫ్గా పశ్చాత్తాపడిపోయి దేవుని సన్నిధికి వెళ్ళాం, అలా ఉపయోగించబడతలేదు. అయితే మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నేను నీకు విరోధంగాను ఫలానా వాళ్ళకి విరోధంగా పశ్చాత్తాపడ్డాను, ఆ, పాపం చేశాను, దాని గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు అని మనము ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టుకున్నట కంటే దానిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు ధన్యుడని మనకి బైబిల్లో చెప్పబడింది. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఆ చేసినప్పుడు ఇంతకు ముందు చాలా సార్లు చేసినట్టుగా క్రీస్తు తప్పించుకొనని యోధ రహస్యముగా హృదయంలో ఎంచుకొనెను. అయితే అతడు డబ్బు సంచిని కలిగి ఉండెను మరియు యేసునికి హాని జరగలేదు. అనగా ఏంటి అంటే మరి యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర ట్రెజరర్ గా ఉన్నాడు. ఆ ట్రెజరర్ గా ఉంటూ డబ్బు సంచి అతను హ్యాండిల్ చేశాడు. చాలా సార్లు మరి చేసినట్టుగా క్రీస్తు తప్పించుకొనని యూదా రహస్యంగా హృదయంలో ఎంచుకున్నా. అంటే కొద్ది కొద్దిగా అందులోంచి డబ్బులు దొంగిలించడం ద్వారా తను ఎక్కడైనా దొరికిపోతాడేమో అని అనుకున్నాడు. కానీ ఇంతవరకు ఎప్పుడూ దొరకలేదు. కానీ అతని ఇంటెన్షన్ వలన కొన్నిసార్లు ఎక్స్పోజ్ అయ్యాడు. ఎలా అంటే ఒక పాపపు స్త్రీ మరి వచ్చి ఆయన పాదములని అత్తరుతో పూస్తున్నప్పుడు, ఇంత ఖరీదైన అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నువ్వు, దీన్ని అమ్మితే 300 దినార్లు వస్తుంది, అది పేదవారికి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని ఇతడు సెకండ్ కామెంట్ చేశాడు. అంటే మరి దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వాలి, కానీ మరి ఇలాగా సేవింగ్స్ మైండ్ అతను చూపించాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నేనెప్పుడు మీతో ఉండను, నేనున్నప్పుడు మీరు నాకు ఇది చేయటం సబబు. అలాగే మరి మిగిలిన వారి గురించి బీదవారు ఎప్పుడు బీదవారుగా ఉంటారు అని ఆయన అక్కడ తెలియజేయటం మనకి తెలిసిందే. అది అలా జరగలేదని అతడు అనుకొనినప్పుడు, అతడు తాను చేసిన అలా అనుకొనినప్పుడు
మరి అతడు తాను చేసిన ఆ యొక్క అలా అనుకున్నప్పుడు అలా జరగలేదని అతడు అనుకొనినప్పుడు అతడు తాను చేసిన దానికి విచారాన్ని వ్యక్తం చేశాను. విచారం అయితే పడ్డాడు. కానీ అతడు మరి ఉరి పోసుకొనుట అనేది అక్కడ జరిగిన మిస్టేక్. ఇదంతా ఎందుకు జరిగిందంటే 30 వెండి నాణేలు. 30 వెండి నాణేల కోసం యేసు ప్రభువుని మరి అమ్మేశాడు. లేదా అప్పగించాడు. 30 వెండి నాణాలే ఎందుకంటే మరి ఒక స్లేవ్ కాస్ట్ వచ్చి 30 వెండి నాణేలు. యేసు ప్రభువు మరి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఎవరికి కూడా అభ్యంతరకరంగా లేడు. ఆయన 30 సంవత్సరాలు నిండిన తర్వాత మరి తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. ఆ పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఆయన మరి శాస్త్రులకు పరిచర్యలకు చాలా కష్టతరమైపోయింది. ఏమంటే వారికి హీ బికేమ్ ఏ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆల్ దిస్ ఫారిసీస్ అన్నమాట. పరిసయ్యులకి శాస్త్రులకి ఆ, ఆయన అడ్డైపోయాడు. అందుచేత అప్పటి నుంచి మరి ఆయన వారికి కష్టాన్ని కలిగించాడనేసి వారు ఒక స్లేవ్ కాస్ట్ 30 అంచేత అంతకంటే మేము ఎక్కువ ఇచ్చి మమ్మల్ని మేము కించపరుచుకోలేము. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఇస్తే ఒక స్లేవ్ కంటే ఎక్కువ ఇచ్చేసామే, ఇతనికి అంత సీన్ ఉందా అని మమ్మల్ని మేము కించపరచుకోము అనేసి ఈ శాస్త్రులు పరిసరీయులు మరి యోధ ఇస్కరియోతతో అని అతనికి 30 వెండి నాణేలు మాత్రమే ఇచ్చారు. నేను నిరపరాధి రక్తము విషయంలో ద్రోహము చేసి పాపము చేసి తిని అని యోధ ఇస్కరియోతు వ్యసనపడిన. దిస్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ హిస్ రిపెంటెన్స్. చాలా మంది విచారం వ్యక్తం చేస్తారు కానీ వారు దేవుని యొద్దకు చేరి వారి పాపములను ఒప్పుకొని దానిని విడిచిపెట్టినందున వారు ఎన్నటికీ క్షమించబడరు. దేవుని సన్నిధికి వెళ్తారు, వారి పాపాన్ని ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టరు. అలాంటి వారు ఎప్పటికీ క్షమించబడరని దినం మన వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఇక్కడ నిరపరాధి రక్తము, ఇక్కడ ఏం చెప్పాడు? నేను నిరపరాధి రక్తము విషయంలో ద్రోహము చేసి పాపం చేసి తిని అని యోధ ఇస్కరియోతు మరి అంటున్నాడు. ఆ విధంగా మరి చాలాసార్లు అందరూ కూడా పాపం చేస్తుంటారు కానీ మరి దానికి తగిన ఆ, పశ్చాత్తాపం, మన పాపం నొప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దాని నుంచి మనము క్షమించబడతాం. అంతేగాని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకపోతే మనం క్షమించబడం. ఇక్కడ నిరపరాధి రక్తాన్ని అని యోధ ఇస్కరియోతు మెన్షన్ చేశాడు. ఆ నిరపరాధి రక్తం గురించి 6 సాక్షులు దీనిని ధృవీకరించారు. మొట్టమొదటిగా యోధ ఇస్కరియోతు మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో మరి మెన్షన్ చేశాడు. ఆ తదుపరి పిలాతు భార్య కూడా 19వ వచనంలో ఆ నీతిమంతుని రక్తము జోలికి నీవు పోవద్దు అని చెప్పినప్పుడు పిలాతు మరి ఆయనను సేవ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. అయితే చివరికి ఏమి కాని పక్షంలో అతను ఏమన్నాడంటే ఈ నిరపరాధి రక్తంతో నాకేమీ సంబంధం లేదని చేతులు కడుక్కొని ఆ యొక్క జడ్జిమెంట్ ఆయన పాస్ చేశాడు. అందుకని ఇప్పటికీ కూడా పొంతి పిలాతు అధికారము క్రింద సిలువ వేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిన నీయు అని మనం మరి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటున్నాం. మూడవది పిలాతు అదే ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని పిలాతు చేతులు కడుక్కున్నాడు. హేరోదు కూడా మరి 23వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనంలో హేరోదు కూడా మరి ఇతని నేను ఏవి జడ్జిమెంట్ చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను తలను నరికించాడు కాబట్టి ఈ నీతిమంతుని రక్తంతో నేను ఏమీ చేయను అనేసి అతను పిలాతుకి రిఫర్ చేశాడు. నేరస్తుడు
నేరస్తుడు ఇద్దరు దొంగల్ని మరి వారు సిలువ వేశారు. ఒక దొంగ, మాకైతే ఇది కామన్, నీకు అన్యాయంగా ఇక్కడ వేశారు అనేసి అక్కడ నేరస్తుడి గురించి చెప్పబడింది. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము ఏమని రాస్తుందో కరెక్ట్ సెంటెన్స్ మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. హేరోదు ఏమన్నాడు చూస్తున్నాను చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. హేరోదు కూడా కనపడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో, మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు కాబట్టి నేనతనికి నేనతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా. ఇక్కడ హేరోదు కూడా న్యూట్రల్గా మాట్లాడాడు. మరి 41వ వచనంలో మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాడు గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆ దొంగ చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. 47వ వచనంలో శతాధిపతి అక్కడ జరిగింది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ ఆ యొక్క క్రూసిఫిక్షన్ అంతా ఎగ్జిక్యూట్ చేయమని ఒక శతాధిపతికి ఆజ్ఞ అయ్యాను. ఆ శతాధిపతి ఇదంతా అమలు చేసిన తర్వాత యేసు ప్రభు చనిపోయాడా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి మరి పక్కనున్న దొంగలకి కాళ్ళు విరగొట్టారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి, నో, డోంట్ డూ, ఆల్రెడీ ఆయన చనిపోయినట్టున్నాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటానికి ఆయన పక్కలో బల్లెంతో పొడమన్నాడు. ఆ బల్లెంతో పొడిచినప్పుడు ఆయన బల్లెం ప్రక్కలో నుంచి మరి రక్తము చెమటగా నీళ్ళ కింద అయిపోయి అవి వచ్చి అతని కంట్లో పడినప్పుడు అతనికి ఉన్న ఆ కన్ను మందగిల్లింది చూపు. ఆ అది మరి సంపూర్తిగా చూడగలిగాడు. వెంటనే అతడు మరి తన టోపీని తీయడం అంటే గౌరవించడం, హ్యాట్స్ ఆఫ్ అని గౌరవించడం అనమాట. మోకాళ్ళలో ఉండటం, టోపీ తీయటం ఇవన్నీ అత్యధికమైన గౌరవానికి సూచనగా ఉంటాయి. ఆ విధంగా అతడు టోపీ తీసి మోకాళ్ళుని ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి అలా ఎవరు చేయరు. మోకాళ్ళుని ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. కాబట్టి ఈ నిరపరాధి రక్తం గురించి 6 సాక్షులు దీనిని ధృవీకరించారు. ఇక్కడ అతడు పోయి ఉరి పెట్టుకొనెను. ప్రభు యొక్క అసలు అపోస్తుల్లో ఒకరి యొక్క భూ సంబంధమైన ముగింపు. 12 మంది అపోస్తుల్లో ఒకరికి మరి భూమి మీద వచ్చు ఆ మరణం ఈరోజు జరిగినది ముగింపు. అతడు దేవుని కొరకు జీవిత కాలము సేవ చేశాడు, ఆత్మలను గెలుచుకున్నాడు, మరియు అనేక మందిని స్వస్థపరిచాడు. హీఈస్ బోర్న్ అగైన్. అయితే అతడు ఇశ్రాయేలీలలోని ఒక తెగపై మరియు విమోచన పొందిన అనేక మహిమల మీద శాశ్వతమైన జీవితమును మరియు సింహాసనమును, అనగా యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు తీర్పు సందర్భంలో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీల యొక్క ఒక్కొక్క గోత్రం వారికి మీరు తీర్పు తీరుస్తారు అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. మరి ఆ ప్లేసు ఇతను మిస్ చేసుకుని వారసత్వంగా పొందగలిగిన కానీ అందులో విఫలమై వారి వద్దకు తిరిగి వెళ్ళే ధరను అతడు చెల్లించలేకపోయాడు. అటువంటి ఆపర్చునిటీని మరి ఒక శిష్యుడిగా ఇతను మరి మిస్యూజ్ చేసుకున్నాడు. అది మిస్ అయ్యాడు. ఇక్కడ మనం చూస్తే అతడు ఉరి వేసుకొని ఆపై తన ప్రేగులు బయటకు పోయిన తన పేగులు బయటకు పోయిన దిగువ లోయలో తల క్రిందులుగా పడిన. ఇక్కడ ఊరేసుకుంటే కింద
ఎక్కడో మరి పేగులు బయటకు వచ్చేసి తల క్రిందులుగా పడినట్టుగా వా- మరి గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. అతడు నేల మీద ముక్కలుగా అయ్యి క్రిందకు పడ్డాడు. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులనియు బయటకు వచ్చెను అని అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మరి లూకా ద్వారా వ్రాయబడిను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనంలో అతడు మరి తీసుకొని వచ్చిన ఆ యొక్క ధనమును కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వానికి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. ఇక్కడ మనం చూస్తే పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. ఇది ముందుగానే మరి ప్రవచించబడింది. ఆ ప్రవచనం నెరవేరింది. ఇక్కడ మనం మరి యూదా ఇస్కరియోతు ఏ విధంగా తను బిహేవ్ చేశాడనేది ఒకసారి ఈ వీడియో క్లిప్లో చూద్దాం. ఒకవేళ మీకు వీడియో కనిపించకపోతే నాకు మెసేజ్ చేయండి, మెర్చిగానే ఉన్నా. And the council of the elders met to see how they might rid themselves of Jesus. Then entered Satan into Judas, surnamed Iscariot. Who was one of the 12. Pray that you may not enter into temptation. To see how they might rid themselves of Jesus. Then entered Satan into Judas, surnamed Iscariot, who was one of the 12. యూదా వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు తీసుకుని వచ్చాడు. Pray that you may not enter into temptation. Father, if thou be willing, remove this cup from me. Nevertheless, not my will, but thine be done. And an angel from heaven appeared to him to strengthen him. And his sweat was as though it were great drops of blood falling to the ground. Why are you sleeping? Get up.
and pray that you do not fall into temptation. Judas. Is it with a kiss that you betray the Son of Man? Lord, shall we smite with the sword? Come on, arrest him. Enough of this! You have to come with swords and clubs as though I were an outlaw. I was with you every day in the temple and you did not try to arrest me. But this is your hour to act, when the power of darkness rules. Come on, quickly, let's follow. Arrest him. శిష్యులందరూ పారిపోయారు చూసారా? ఇక్కడ మనకి జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనంలో, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఇది ప్రతి విషయము కూడా, క్రొత్త నిబంధనలో జరిగే ప్రతి విషయం కూడా పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ముందుగా ప్రవచించబడింది, చెప్పబడింది. 30 తులముల వెండి తూచి ఇచ్చారు ఆ కూలికై. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన ఆ క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసితిని. ఇక్కడ ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ జూడాస్ కేస్. ఆ కుమ్మరికి అమ్మేసినప్పుడు, ఆ కుమ్మరికి ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో విసిరేసినప్పుడు, అది కుమ్మరి వాని పొలాన్ని పరదేశుల కోసం వారు కొని ఉంచారు. ఇది గెత్సెమనే తోట. నిన్న మీరు మరి ఈ పిక్చర్ మీకు సరిగా కనిపించలేదు కాబట్టి ఈ దినం చూపిస్తున్నాను మరొకసారి. ఇది గెత్సెమనే తోట. ఇక్కడ ఉండే ఒలీవల చెట్లు కొన్ని వందలు వేల సంవత్సరాలు తరబడి మరి వీటికి వయసు ఉంటుంది. ఒక ఒలీవల చెట్టు యొక్క వయసు 2000 సంవత్సరాల పైనే ఉందని మరి ఇక్కడ తెలియజేయబడుతుంది. దాని చుట్టూ వారు ఫెన్సింగ్ వేశారు. యెరూషలేం దర్శించిన వారు చాలా మంది చెప్తుంటారు, కనీసం దాన్ని ముట్టుకుంటే ఏమన్నా అవుతుందని చుట్టూ ఫెన్స్ వేశారు. 2000 సంవత్సరముల వయసున్న ఆ యొక్క ఒలీవల చెట్టు. గెత్సెమనే అనగా నలగగొట్టబడుట. మరి గానుగా అంటాం కదా మనం, అలాగా నూనె తీయటానికి ఇది బాగుగా నలగగొట్టబడి గా నూనె తీస్తుంటారు. అంచేత దీనికి గెత్సెమనే అని పేరు పెట్టబడింది. ఇది మనం చూసినట్లయితే మరి వారు పస్కా పండుగ ఆచరించిన తరువాత అంతట వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి అని మనం ఆరాధన చేసే ముందు చెప్తుంటాం. కాబట్టి ఈ ట్రెడిషనల్ అప్పర్ రూమ్ మేడగదిలో వారు పస్కా ఆచరించిన అనంతరము గెత్సెమనే తోటకి కెద్రోను వాగు దాటి ఈ యెరూషలేము సిటీకి ఒక 300 గజాల దూరంలో ఉన్న ఒలీవల కొండ ప్రక్కన ఉన్న గెత్సెమనే వనంలోనికి
వారు వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేసుకుంటాం. మరి ఆ సంగతి యూదా ఇస్కరియోతికి బాగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి అతను మరి యేసుని ముద్దు ఇచ్చి ఆహ్, అప్పగించాడు. 30 వెండి నాణేలకి. అప్పగించిన తర్వాత వారు ఆయనను అరెస్ట్ చేసి కయప దగ్గరకు తీసుకొని వచ్చారు. ముందు అన్నా దగ్గరికి తీసుకొచ్చారు. అయితే అన్న మరి ఆహ్, ఎక్స్ ప్రధాన యాజకుడు. అనగా ఆహ్, ఎక్స్ అంటే మనం ఏం చెప్తాం? ఆహ్, ఆహ్, అంతకు ముందుగా పనిచేసిన ఆహ్, మరి ఇప్పుడు పదవిలో కొనసాగని ప్రధాన యాజకుడిగా మాజీ, మాజీ ప్రధాన యాజకుడు అతను. అతనికి మరి అధికారం లేదు కాదు కాబట్టి తన అల్లుడైనటువంటి కయప అప్పటిలో అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు. అందుచేత అతని దగ్గరికి పంపించారు. అతని దగ్గరికి పంపిస్తే కయపకి మరి ఈ రోమీయుల గవర్నమెంట్‌లో ఆహ్, ఉరి శిక్ష విధించే అధికారము లేదు. ఇతనికి ఓన్లీ రిలిజియస్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే కార్పొరల్ పనిష్మెంట్ అంటారు గదా! అలాగా కొన్ని పనిష్మెంట్స్ రోమా గవర్నమెంట్ మాత్రమే చేయవలసి ఉన్నది. దానికి సంబంధించి ఇక్కడ హేరోద్ రాయల్ ప్యాలెస్ ఉంది. హేరోద్ గాని లేదా మరి ఆహ్, పిలాతు ఈ పిలాతు గాని ఎవరైనా దానికి శిక్ష విధించవచ్చు. వారిద్దరే అర్హులు. అందుకని కయప ఇంటికి నుంచి పిలాతు ఇంటికి పంపించాడు. పిలాతేమో నీవు గలిలయుడవా అని అడిగినప్పుడు అవును నీవన్నట్టే అంటే, అయితే గ గలిలయుడైతే నేను కాదు. మరి హేరోదు రాజు నీకు తీర్పునిస్తాడు అని పంపించాడు. మరి కొన్ని కొన్ని సార్లు మనం ఈ మంతకాలో కాదు, నీ బతాకాన్ని బట్టి నువ్వు పలానా మంతకాకి వెళ్ళాలి హాస్పిటల్‌కని చెప్పినట్టుగా, నీవు గలిలయుడివి కాబట్టి నీకు హేరోదు రాజు తీర్పు తీరుస్తాడన్నాడు. మళ్ళా హేరోదు రాజు ఇందాక మనం వాక్యం చదివాం కదా! ఇతనిలో నాకే దోషం కనిపించట్లేదు అనేసి వదిలిపెట్టేసి ఆ సంగతి ఏదో పిలాతుని చూసుకోమని లెటర్ రాసి ఇచ్చాడు. అందుచేత మరలా పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత అంతటా యేసు వివేకంతో ఒక పనిని ప్రవచనము నెరవేర్చుటకు చేసెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను. అతడు నోరు తెరవలేదు. వధకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు తీసుకొని పోబడినో అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా! సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతను తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని ఈ వాక్యానికి నెరవేర్పుగా మరి ప్రభువు అక్కడ చెప్పి మరి పిలాతు దగ్గర ఆయన మరి శిక్షకు పిలాతు ఇచ్చిన శిక్షను తల వంచాడు. ఈ విధంగా మరి యేసు ప్రభువుని తదుపరి మరి మరణ శిక్షకు ఆయన్ని తీసుకువెళ్తున్నారు కాబట్టి యూదా మరి ఎంతో బాధపడి ఏమీ చేయలేని పరిస్థితిలో పోయి ఉరి వేసుకున్నాడు. అతడు పోయి ఉరి పెట్టుకొనెను. కాబట్టి మనం కూడా తప్పిదాలు చేస్తుంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెట్టుకుంటే దేవుడు మన తప్పిదాలని క్షమిస్తాడు. అంతేగాని నా వల్ల ఇంత తప్పు జరిగిపోయిందని ఉరి పెట్టుకుంటే మనం సాతాను శక్తులకి అయిపోతాం. అంతేగాని మరి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాం. అందుకని ఇవాళ నేను ఒక పాట పెట్టాలనుకున్నాను. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనెను అనేసి. అటువంటి స్ ఆపర్చునిటీ దేవుడు మనకందరికి అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనము పశ్చాత్తాపంతో దేవునిని క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని యూదాలని పోయి ఉరి వేసుకుంటే సాతాను యొక్క మరి నిస్సహాయ పరిస్థితిలోకి సాతాను కంట్రోల్‌లోకి మనము వెళ్ళిపోతాము. అలా ఎవ్వరు వెళ్ళిపోకుండా మరి దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపపడాలని మరి ఒకసారి నేను ఈ దినం
హెచ్చరించుచు ఈ కొద్ది మాటలు ముగించున్నాను. ఆమేన్.